4.41 లక్షల మందికి రైతు భరోసా, ఎకరాకు 6,000 చొప్పున 569 కోట్లు జమ. 18,180 మంది కార్మికులకు ఆత్మీయ భరోసా సాయం. రైతులు కూలీలకు కలిపి 579 కోట్లు విడుదల. 51,912 మందికి కొత్త రేషన్ కార్డులు. పాత కార్డుల్లో 1,03,674 మంది పేర్లు నమోదు. తర్వాత 72,000 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు. 563 గ్రామాల్లో 6,87,677 మంది లబ్ధిదారులు. ఒకే రోజు అమల్లోకి 4 స్కీములను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. రాష్ట్రంలో సోమవారం ఒక్కరోజే 4 సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చాయి. మండలానికి ఓ గ్రామం చొప్పున 563 గ్రామాల్లో 6,87,677 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ఈ 4 స్కీమ్స్ను అమలు చేసింది. 4.41 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఎకరానికి 6,000 చొప్పున రైతు భరోసా పైసలు జమ చేసింది. మరో 18,180 మంది రైతు కూలీల అకౌంట్లలో 6,000 చొప్పున వేసింది. 72,000 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడంతో పాటు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కొత్త రేషన్ కార్డులకు మోక్షం కల్పించింది. సోమవారం ఆయా గ్రామాల్లో 15,414 కుటుంబాల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసిన ప్రభుత్వం పాత కార్డుల్లో 1,00,000కు పైగా పేర్లను యాడ్ చేసింది. ఇక్కడ ఈ స్కీము 4,41,911 మంది లబ్ధిదారులకు రైతు భరోసా డబ్బులను నిన్న వేసింది. ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 18,180 మందికి ఏది వాళ్ళకు ఇందిరమ్మ ఆత్మీయ భూమి లేనటువంటి పేదలకు వ్యవసాయ కూలీలకు వేసింది. కొత్త రేషన్ కార్డులు 51,912 నిన్న మంజూరు చేసింది. పాత కార్డులో 1,03,674 మందికి పేర్లు యాడ్ చేసింది. ఇందిరమ్మ ఇండ్లు 72,000 ఇండ్లను ఒకే దఫాలో ఇచ్చింది. అయితే దీనిపైన బీఆర్ఎస్ పార్టీ కొద్దిగా ఆరోపణలు చేస్తూ ఉంది. ఏం ఆరోపణలు? బీఆర్ఎస్ పార్టీ చేసేటువంటి ఆరోపణలు రుణమాఫీ చేయలేదు అనేటువంటి మాట చెప్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ కాస్త సిగ్గనిపించాలి. ఒకసారి ఇది ఎందుకులో చెప్తాను, బోర్డు ఆన్ చేయాలి. ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఒక తేడాను మనం గమనించాలి. హరీష్ రావు గారు నోరు తెరిస్తే, కేటీ రామారావు గారు నోరు తెరిస్తే మీరు రుణమాఫీ చేయలేదు అని చెప్పి మాట్లాడారు. గతంలో వీళ్ళు ఇదే మాట, గతంలో ఎన్నికల టైంలో కేటీఆర్ గారు వాళ్ళ తండ్రి కేసీఆర్ గారు వీళ్ళందరూ కూడా ఒకటే దుకాణం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే అంత ఆగమవుతుంది, పక్కకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆగమైందనంటే మనమే ఛత్తీస్గఢ్లో 10 బస్సులలో రైతులను తీసుకుపోయి చూపించుకొచ్చినాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఒకే దఫలో 20,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ కింద చేసింది. కేసీఆర్ ప్రభుత్వం గడిచిన 10 ఏళ్లలో వాళ్ళు చేసినటువంటి మాఫీ ఎంతంటే 11,818 కోట్ల రూపాయలు మాఫీ చేసి 10 ఏళ్లలో అది సంవత్సరంలో. ఇదేమో కాంగ్రెస్, ఇదేమో బీఆర్ఎస్. 11,818 కోట్ల రూపాయలు మాఫీ చేస్తే అందులో కేవలం మిత్తిల కింద ఎంత పోయినా ఎరికేనా? 8,500 డబ్బులకి ఎక్కువైనాయి 15 కోట్లు. ఇప్పుడు నా పైసలు అట్టే పోయినాయి. కేవలం కేసీఆర్ గారు రైతులను మీరు రుణాలు తీసుకోరి అని అంటే ఈయన మాఫీ చేసింది ఎంత అంటే 11,818 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో రుణమాఫీ కింద వేస్తే 8,515 కోట్లు మిత్తికి పోయినాయి. ఇది కేసీఆర్ రుణమాఫీ. కేసీఆర్ రుణమాఫీకి కాంగ్రెస్ పార్టీ రుణమాఫీకి ఎంత తేడా ఉందో 20,000 కోట్ల రూపాయలు ఒకే దఫాలో రైతుల ఖాతాల్లో జమ చేసినటువంటిది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాదు, వీళ్ళు ఏం చేసిండు, వాళ్ళు ఏం చేసిండంటే 2018లో చేస్తా అని చెప్పిన కేసీఆర్ 2023 దాకా అంటే 5 సంవత్సరాల దాకా పైపెచ్చు ఏం చేసింది? ఈ షిఫ్టుల సిద్ధే పద్ధతి. ఫస్ట్ 20,000 ఉన్నోనికి ఓసారి అంటారు, 30,000 ఉన్నోనికి ఓసారి, ఇట్లా 1,00,000 తీసుకున్నోనికి 2 లక్షలు అయింది మిత్తితో. 2,50,000 అయింది. 2,50,000. ఈ రకంగా నువ్వు రైతు రుణమాఫీ కాడ నువ్వు ప్రజల్ని మోసం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అనడం సిగ్గుచేటు. కాదు, 2018లో చెప్పినావు, 2018లో చేస్తే అయిపోతుండే. 2018 నీ మాటిని ఏం చేసిరు? దాదాపు 26 లక్షల మంది రైతులు రుణాలు తీసుకున్నారు. 2018లో అప్పు తీసుకుంటే వీళ్ళది కట్టకపోతే ఏమైంది? వీళ్ళు కిస్తీలు ఎగ్గొట్టడంతో బ్యాంకు డిఫాల్టర్లుగా మారిలు. బ్యాంకు డిఫాల్టర్లుగా మారడం అంటే ఏంది? వీళ్ళ సిబిల్ స్కోర్ అంతా పడిపోయింది. ఎగవేతదారులు వీళ్ళు ఓ రకంగా బ్యాంకు దృష్టిలో ఎగవేతదారుల కింద వస్తారు వీళ్ళంతా.
అంటే రైతులను ఎగవేతదారులు, రైతులను దొంగలుగా చిత్రీకరించింది బీఆర్ఎస్ పార్టీ అయితే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి రైతుల రుణాలన్నీ మాఫీ చేసి మళ్ళీ దొరలుగా చూపెట్టింది కాంగ్రెస్ పార్టీ. రైతులను రాజులుగా చూపెట్టి వాళ్ళ రుణాలు ఇస్తున్నారు వాళ్ళకి అక్కడికి, మళ్ళీ రుణాలు ఇస్తాం. మీరు మాట్లాడితే ఎట్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులారా? మీరు మాట్లాడవచ్చునా? మీకు అర్హత ఏమన్నా ఉందా? దాదాపుగా ఆఖరికి ఏం చేసిరు, ఈ సెర్ఫ్ ఉంటుంది చూడు, మహిళా సంఘాలను కూడా పెట్టుకున్న పైసలు 500 కోట్ల రూపాయలు మింగిండు కేసీఆర్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి మళ్ళీ 500 రూపాయలు మళ్ళీ వాపసు. మీరు మాట్లాడడానికి ఛాన్సే లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఇది 26 జనవరి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి స్కీమ్స్. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.